వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పొట్ల. ఇవాళ మీకు వీడియోలో నీట్గా ఇవాళే ఫస్ట్ టైం ఎఫ్రెష్ తాగుతున్నారు, షేక్ తాగుతున్నారు, మీరు ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి, షేక్ ఎలా కలుపుకోవాలి నేను చెప్తానండి. నీట్గా వినండి. ఫస్ట్ మీకు ఎఫ్రెష్ వచ్చేసి లెమన్ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ తాగేవాళ్ళు లెమన్ కానీ కాశ్మీర్ కావా కానీ సెలెక్ట్ చేసుకోండి. ఫ్లేవర్ ఫస్ట్ టైం తాగేవాళ్ళు. గ్లాస్ వచ్చేసి మీరు స్టీల్ గ్లాసుల్లో, స్టీల్ చెంబుల్లో తాగొద్దండి. ఒక గాజు గ్లాస్ కొనుక్కోండి. ఇది మీకు ఏ డీమార్ట్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా దొరికిద్ది. జస్ట్ ఒక 50 రూపాయలు ఉంటుంది. ఈ గ్లాస్తో తాగితేనే మీకు ఎఫ్రెష్ చాలా బాగా తాగాలనిపిస్తుంది. సేమ్ టైము మీకు ఏ రియాక్షన్ జరగకుండా ఉంటుంది. ప్లాస్టిక్ దాంట్లో తాగితేనేమో వేడి వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. మీరు స్టీల్ వాటిలో తాగితే కొంచెం రియాక్షన్ వల్ల అది కూడా మీకు టేస్ట్ తేడా వచ్చింది. కాబట్టి కంపల్సరీ గాజు గ్లాస్ ఒకటి కొనుక్కొని పక్కన పెట్టుకోండి. మీకు ఫస్ట్ టైం తాగేవాళ్ళు కాశ్మీర్ కవా కానీ లెమన్ కానీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎఫ్రెష్ ఎలా వేసుకోవాలి, ఎంత వేసుకోవాలో చూడండి. జస్ట్ 2 స్పూన్స్, అందులోనే స్పూన్ ఇస్తారు. ఎఫ్రెష్ దాంట్లోనే మీకు స్పూన్ ఉంటుంది. జస్ట్ తల కొట్టి 2 స్పూన్లు వేసుకోండి. వేసుకొని హాట్ వాటర్ ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోండి. వేడి నీళ్ళు కాగబెట్టుకొని పక్కన పెట్టుకొని పోసుకోవాలి. అంటే ఎఫ్రెష్ వేసి కాగబెట్టకూడదు. నేను ఆల్రెడీ కెటల్లో వేడి నీళ్ళు కాగబెట్టి పక్కన పెట్టాను. ఎఫ్రెష్ 2 స్పూన్స్ వేసాను. గాజు గ్లాస్లో నిండా నీళ్ళు పోసాను. కలిసిపోయిద్ది. స్పూన్ కూడా పెట్టక్కర్లేదు, తిప్పక్కర్లేదు, కలిసిపోయిద్ది. దాన్ని యాస్టీస్ తాగేసేయండి. నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. గాజు గ్లాస్ ఒకటి కొనుక్కోవడము, వేడి నీళ్ళు కెటిల్ కొనుక్కోండి, లేదా స్టవ్ మీదైనా కాసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే గాజు గ్లాస్లో తాగితే ఎఫ్రెష్ చాలా బాగుంటుంది. షేక్ అంటే దేంట్లో అయినా తాగొచ్చు, కానీ ఎఫ్రెష్కి మాత్రం ఒక చిన్న గాజు గ్లాసు, అది హ్యాండిల్ ఉన్న గ్లాస్ కొనుక్కోండి. మీకు చాలా హెల్ప్ అయ్యింది. ఎక్కువసార్లు తాగాలనిపిస్తుంది. ఎఫ్రెష్ ఎక్కువసార్లు తాగటం వల్ల మంచిగా డీటాక్స్ అవుతారు, వెయిట్ లాస్ అవుతారు, బాగుంటుంది అనమాట. మీరు ఎఫ్రెష్ ఎన్నిసార్లు తాగాలి? ఇవాళే కొత్తగా స్టార్ట్ చేశారు, ఒక్కసారి తాగండి. 3 రోజులు, ఫస్ట్ 3 రోజులు ఒక్కసారే తాగండి. 4వ రోజు నుంచి, 5వ రోజు నుంచి, 6వ రోజు నుంచి మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మినిమం 5 టైమ్స్ తాగొచ్చు అనమాట. అంటే మీరు 4వ రోజు నుంచి ఇంకోసారి పెంచుకోండి, 5వ రోజు ఇంకోటి పెంచుకోండి. ఎప్పుడెప్పుడు తాగాలి? ఎర్లీ మార్నింగ్ ఒకటి తాగండి, 11ంటికి ఒకటి తాగండి, భోజనం చేసిన తర్వాత 3-4 ఒకటి తాగండి. అలా మీరు తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈవినింగ్ 6 లోపు 7 లోపు కంప్లీట్ చేసేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఎఫ్రెష్ తాగాక మళ్ళీ ఎంత గ్యాప్లో షేక్ తాగాలి, ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది అనమాట. మీరు వెంటనే తాగొచ్చండి, దానికేం పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఎఫ్రెష్ తాగారు, వెంటనే మేము బయటికి వెళ్ళిపోవాలండి, షేక్ తాగకూడదా? వెంటనే తాగేసేయండి. లేదు మేము ఇంట్లోనే ఉంటున్నాం, ఒక అరగంట అయి తాగండి. మరి వెంటనే ఎఫ్రెష్ తాగాక గ్యాప్ ఏమన్నా ఇవ్వాలా? మధ్యలో గ్యాప్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఎఫ్రెష్ వేడి తాగేసేయండి, వెంటనే షేక్ తాగండి. ఉదయం పూట టిఫిన్ మానేయండి. ఎర్లీ మార్నింగ్ లెగవగానే ఎఫ్రెష్ తాగండి. మీకు ఒకవేళ ఏదైనా మెడిటేషన్ వేసుకునే అలవాటు ఉంది, గ్యాస్ ట్యాబ్లెట్, థైరాయిడ్ ట్యాబ్లెట్ ఏదైనా అలవాటు ఉందనుకోండి, లెగవగానే మీరు వేసుకునే మెడిసిన్ మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎఫ్రెష్ తాగండి. మనం ఇచ్చేది మందు కాదు, మనం ఇచ్చేది మంచి ఫుడ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వాడుతున్నామని మెడిసిన్ మానేయటం అలా ఏం చెయ్యొద్దు. తర్వాత మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మానేయాలనుకుంటే కానీ, లేకపోతే మీరు వేసుకున్న మెడిటేషన్ వేసుకున్నాక ఎఫ్రెష్ తాగండి. ఎఫ్రెష్ తాగిన తర్వాత గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వెంటనే షేక్ ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ వీడియోలో మీకు షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను, చూడండి. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, కాకపోతే కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో నేను ప్లాన్ చేశాను అనమాట. 1/2 లీటర్ వాటర్ పోసుకోండి, కూలింగ్ వాటర్తో షేక్ వేసుకుంటే షేక్ తిక్కుగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. మీకు ఏమైనా సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూలింగ్ వాటర్ తాగొద్దు, కుండలో వాటర్ పోసుకోండి. లేదు ఏ ప్రాబ్లం లేదంటే కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. 1/2 లీటర్ వాటర్ పోసుకోండి. ఫార్ములా 1 3 స్పూన్స్. మీకు ఏ ఫ్లేవరు నచ్చిన ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం తాగేవాళ్ళు వెనీలా సెలెక్ట్ చేసుకోండి, లేదు మ్యాంగో. ఫస్ట్ ప్రయారిటీ వెనీలా తీసుకోండి. నేను ఇక్కడైతే రోజ్ గిర్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఫార్ములా 1 వేసుకోండి, గిర కొట్టుకొని వేసుకోవాలి. తర్వాత ప్రోటీన్, తర్వాత షేక్ మేట్. ప్రోటీన్ 1 స్పూన్ వేసుకోండి, షేక్ మేట్ 1 స్పూన్ వేసుకోండి. మంచిగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేసుకొని ఒక్క సెకండే పట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. పట్టుకొని గ్లాస్లో పోసుకొని తాగేసేయండి. షేక్ తాగిన తర్వాత కొంచెం వాటర్ తాగండి, అంతే. మీరు లెగవగానే టిఫిన్ మానేయాలి, కాఫీ టీ మానేసేయండి. లెగవగానే ఎఫ్రెష్ తాగండి, షేక్ తాగండి, తర్వాత కొంచెం వాటర్ తాగండి. మధ్యాహ్నం 12 దాకా 1 దాకా మీకు ఏం ఆకలి అనిపిస్తే వాటర్ తాగుతూ ఉండండి. లేదు ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, యాపిల్, జామకాయ ఇలాంటి ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. మధ్యాహ్నం 1ంటికి భోజనం చేయండి. రోజు మీరు ఎలా భోజనం చేస్తారో అలాగే భోజనం చేయొచ్చు. సాయంత్రం టిఫిన్ కానీ ఏదన్నా. తర్వాత 4వ రోజు నుంచి 5వ రోజు నుంచి మీరు సాయంత్రం కూడా షేక్ తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ 3 రోజులు ఒక ఎఫ్రెష్ ఒక షేక్తోనే మీరు ఉండాలి. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను. 4వ రోజు నుంచి ఉదయం షేకు, సాయంత్రం షేకు, మధ్యాహ్నం భోజనం. అలా అంటే 3 రోజుల తర్వాత నుంచి మీరు 2వ పూట షేక్ యాడ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? ఫస్ట్ 3 రోజులు ఒక ఎఫ్రెష్ ఒక షేకు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ అంటే జొన్న రొట్టె కానీ గోధుమ రవ్వ కానీ తీసుకోండి. 4వ రోజు నుంచి సాయంత్రం టిఫిన్ ఆపేసి సాయంత్రం టిఫిన్ ప్లేస్లో కూడా మీరు షేకే తీసుకోవచ్చు అనమాట. 2 టైమ్స్ షేక్ తీసుకోవచ్చు అనమాట.
మీకు అర్థం అవ్వాలని ఇన్నిసార్లు చెప్తున్నానండి. కొత్తగా చూసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఇబ్బంది లేదు, కొంచెం వీడియో స్కిప్ చేసేసుకోండి. ఇలా మీరు 2 టైమ్స్ షేక్ తీసుకొని 1 టైం భోజనం తీసుకుంటే మంచిగా వెయిట్ లాస్ అవుతారు. నెలకి 3, 4, 5 కేజీలు కూడా అవ్వచ్చు అనమాట. మరి వెయిట్ లాస్ అవ్వాలి, కస్టమర్ ఐడి కావాలంటే కాల్ చేయండి.